ఈ ప్రపంచాన్ని ఎట్లా సృష్టించాడు కనుక అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా పరమేశ్వరుడు ఏ విధంగా ఉండాడు, ఈ సృష్టి ఎలా జరిగింది, మాయ నుండి త్రిగుణ మిళితమైనటువంటి మాయ నుండి ఈ పంచభూతాలు ఏ విధంగా ఆవిర్భవించాయి. తతః ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్ని అగ్నిరాపః అద్భ్యః పృథివీ, ఇలా ఒక్కొక్కటి ఎలా వచ్చింది. అవి పంచీకరణం చెందిన తర్వాత స్థూల పంచభూతాలు ఏర్పడ్డాయి. కనుక సూక్ష్మ పంచభూతాలు పంచీకరణం చెందిన తర్వాత స్థూల పంచభూతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి. ఆ స్థూల పంచభూతాల్లో నుంచి ఈ దేహం ఎట్లాగొచ్చింది. సూక్ష్మమైనటువంటి పంచభూతాల్లో నుంచి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు ఎట్లా వచ్చాయి. ఈ స్థూలమైనటువంటి వాటిలో నుంచి దేహము, కర్మేంద్రియాలు ఏ విధంగా వచ్చాయి. ఇవన్నీ కూడా చెప్పి ఈ విశ్వమంతా కూడాను నిండి నివిడీకృతమైనటువంటిది పరమేశ్వరుడే అనేటువంటి జ్ఞానాన్ని బోధించి, ఇదంతా చాలా పెద్ద సబ్జెక్టు. మీకు ముక్తసరిగా చెప్పాను, రాశాను నేను, వస్తాయి మీ గ్రంథాలు వస్తాయి. అప్పుడు చెబుతాడు విదుర, భగవంతుడు నీకు బోధించమన్నాడు గనక హే మైత్రేయ, విదురుడు ఎప్పుడు కనిపించినా ఈ ధర్మాన్ని, భాగవత ధర్మాన్ని నువ్వు వినిపించు అని చెప్పడం వల్ల ఇప్పుడు నేను వినిపించడం, అంతేకాదు నీకు చెప్పడంలో నేను పవిత్రం అవుతున్నా. ఇలా చెప్పి నా వాక్కుల్ని పరిశుద్ధం చేసుకుంటూ ఉన్నా, నా పలుకుల్ని పవిత్రంగా మార్చుకుంటూ ఉన్నా. హే విదుర, ఇది చివరిగా చెప్తున్నాను, ఒక్క మాట విను. దేహం అశుభ్రం అవుతూ ఉంటుంది కనుక, అశుద్ధంగా ఉంటుంది కనుక ఏదైనా వాడుకలో వేడుకను కోల్పోతుంది. బాగా అర్థం చేసుకోండి. దేన్ని మనం వాడినా సరే అది మలినమైపోతూనే ఉంటుంది. దేహాన్ని వాడుతాం, అందుకని ఇది మలినమైపోదు. ఈ మలినమైనటువంటి దేహాన్ని స్నానం చేస్తాం శుద్ధి చేసుకోవడానికి. అట్లాగే వాక్కును కూడా వాడుతాం. బాగా అర్థం చేసుకుంటే మనం మాట్లాడేటువంటి మాటల్లో 85% వ్యర్థ ప్రలాపాలే ఉంటాయి, అవసరం లేనివే ఉంటాయి. పరమేశ్వరునికి సంబంధించిన ఒక 5% అన్నా ఉంటుంది అనేది డౌట్. కనుక హే విదుర, ప్రేయస్సుకు సంబంధించిన మాటలు ఉంటాయే కానీ శ్రేయస్సును గెలిపించేటివి ఉండవు. కాబట్టి అలా పలకకూడనటువంటి మాటలు పలకడం వల్ల అశుద్ధమైపోయినటువంటి నాలుకని శుద్ధి చేసుకోవాలంటే మళ్ళీ భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడితే తప్ప, జపం చేస్తే తప్ప, కీర్తన చేస్తే తప్ప అవి శుద్ధిపడేటువంటి అవకాశం లేదు. గనక నీకు చెబుతూ నా వాక్కులు నేను శుద్ధి చేసుకుంటూ ఉన్నా, నా నాలుకను నేను శుద్ధి చేసుకుంటూ ఉన్నా. ఏవో ఆలోచిస్తూ ఉంటుంది మనసును వాడినంతగా దేహాన్ని కూడా మనం వాడం. దేహాన్ని శుద్ధి చేసుకోవడం మనకు తెలుసు, కానీ మనసుని ఎలా శుద్ధి చేసుకోవాలో మనకు తెలియదు. కాబట్టి భగవంతుని యొక్క స్మరణతో మనసును శుద్ధి చేసుకోవాలి, భగవంతుని యొక్క కీర్తనతో నాలుకను శుద్ధి చేసుకోవాలి. కాబట్టి కేవలం జలంతో దేహం శుద్ధిపడుతుంది కానీ మన వాక్కు శుద్ధిపడే అవకాశం లేదు. వాక్కు శుద్ధిపడడం అనేటువంటిది కీర్తన వల్ల శుద్ధిపడుతుంది, జపం వల్ల శుద్ధిపడుతుంది, మనసు ధ్యానం వల్ల, స్మరణ వల్ల శుద్ధిపడుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశం నాకు కలిగింది. ఏదైతే ఇప్పుడు నేను నీకు బోధించానో ఇది పూర్వం కేవలం భగవంతుడు చెప్పింది బోధించడమే కాకుండా, తమాషా చూడండి, ఇది సంప్రదాయం. భగవంతుడు చెప్పమన్నది చెప్పాను, దాంతో పాటుగా నేను గడించున్నానే జ్ఞానం, దాన్ని కూడా నీకు చెప్పాను. ఎందుకంటే సనత్ కుమార మహర్షి దగ్గర సాంఖ్యాయన మహర్షి జ్ఞానాన్ని పొందాడు. సనత్ కుమారుడు గురువుగా, సాంఖ్యాయన మహర్షి శిష్యుడుగా బోధ జరిగినప్పుడు సనత్ కుమారుడి నుంచి సాంఖ్యాయన మహర్షి పొందాడు. ఆ సాంఖ్యాయన మహర్షి నుంచి నా గురువు వ్యాస భగవాను తండ్రి అయినటువంటి పరాశరుడు పొందాడు. ఆ పరాశరుడి నుంచి నాకు వచ్చినటువంటి జ్ఞానం, భగవంతుడు చెప్పినటువంటి భాగవత ధర్మంతో పాటుగా ఈ జ్ఞానాన్ని కూడాను నేను కలిపి నీకు అందించాను. నా వాక్కులు కూడాను పవిత్రమైనవి అని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకని ఇలా చెప్పడంలో అనుక్షణం భగవంతుని తలిచేటువంటి భాగ్యం కలిగింది, భగవంతుని గురించి పలికేటువంటి భాగ్యం కలిగింది, భగవన్నామాన్ని పలికేటువంటి భాగ్యం నా నాలుక కలిగింది. రసనే బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి రసనే
బ్రూహి ముకుందేతి రసని బ్రూహి ముకుందేతి బ్రూహి ముకుందేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదానందేతి కృష్ణానంద సదానందేతి కృష్ణానంద సదానందేతి బ్రూహి ముకుందేతి రసని బ్రూహి ముకుందేతి బ్రూహి ముకుందేతి అక్రూర ప్రియ చక్రధరేతి అక్రూర ప్రియ చక్రధరేతి హంస నిరంజన కంసహరేతి హంస నిరంజన కంస హరేతి హంస నిరంజన కంస హరేతి బ్రూహి ముకుందేతి రసని బ్రూహి ముకుందేతి బ్రూహి ముకుందేతి రసనే రసనే బ్రూహి ముకుందేతి రసనే నాలుక బ్రూహి చెప్పు ముకుంద ఇతి మాధవ ఇతి కేశవ ఇతి గోవింద ఇతి. కనుక ఉన్నది ఎందుకు అంటే అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడడం కోసం కాదు నాలుక ఇచ్చింది. పశుపక్షాదులకు లేనటువంటి నాలుక భగవంతుడు మనకిచ్చాడు, భగవన్నామం పలకడానికి ఇచ్చాడు. కనుక ఆ విధంగా నీకు చెబుతూ భగవంతుని యొక్క వైభవాన్ని చెబుతూ ఈ భగవన్నామాన్ని నేను కూడా పలికేటువంటి భాగ్యం నాకు కలిగింది, నా వాక్కు పరిశుద్ధమైపోయింది నాయన అని బోధించాడు. మైత్రేయుడు వెళ్ళాడు. ప్లీజ్ ఇలా చెబుతున్నటువంటి టైంలోనే కొద్దిగా చివరిగా సృష్టిని గురించి చెప్పాడు మైత్రేయుడు. సృష్టిని గురించి చెబుతూ భాగవత ధర్మం ప్రకారం నాయన బ్రహ్మదేవుడు స్వయంభువ మనువు శతరూప వాళ్ళిద్దరినీ తన నుండే తయారు చేసి ఆ స్వయంభవ మనువు శతరూప వీళ్ళిద్దరికి కూడాను అయ్యా మీరు సృష్టిని పెంపొందించండి, వృద్ధి చేయండి, స్రవంతిని కొనసాగించండి అని వాళ్ళిద్దరిని మొట్టమొదట ఉత్పన్నం చేశాడు. ఆ తరువాత ఈ స్వయంభవ మనువు బ్రహ్మదేవుని ఒక మాట అడిగాడు, హే మహానుభావ, నీ యొక్క అనుగ్రహం చేత ఈ సృష్టి కార్యాన్ని కొనసాగించడం మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే సృష్టిని తయారు చేస్తే వచ్చే మానవులు ఉండడానికి లోకం లేదు, భూలోకం లేదు. తమాషా చూడండి. ఎందుకని ప్రళయ జలాల్లో మునిగిపోయినటువంటి ఈ భూగోళం, ఈ భూలోకం ఇప్పుడు రసాతలంలో పోయి చేరింది, సముద్ర జలాల్లో మునిగిపోయింది. కాబట్టి ఇప్పుడు భూమి లేదు. భూమి ఉంటే కానీ జీవులు ఉత్పన్నమయ్యేందుకు అవకాశం లేదు. కనుక అక్కడ ఉండేటువంటి భూమిని కనుక మళ్ళీ తీసుకొని వస్తే పైకి సృష్టి చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉంటే నిజమే కదా అని బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ అట్లా చూస్తూ ఉంటే ఆయన నాసికంలో నుండి అంటే ముక్కు నుండి ఒక చిన్న కుర్రాడు వచ్చేసాడట బయట. చిన్న కుర్రాడు, అందమైన రూపం. ఆయన యజ్ఞ వరాహమూర్తి అవతారు. ముక్కులో నుంచి అలా వచ్చేస్తే నాసికం నుండి మొట్టమొదట చూసినప్పుడు అంగుష్టమంతా అంటే బొటన వేలంత ఉన్నాడట వరాహమూర్తి. అటు తిరిగి ఇటు చూసేటప్పటికి ఏనుగంత అయ్యాడట.
అరే ఇదేమిటిది అని ఇలా చూసేటప్పటికి పర్వతం అంత అయ్యాడట. ఆ తర్వాత ఆద్యంతాలు ఎక్కడ ఉన్నాయో కనపడలేదంటాడు. ఇప్పుడు